నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం కందూరు గ్రామంలో నకిలీ ఎరువుల దందా బహిర్గతమైంది. గ్రామంలోని రమేష్ కార్నర్ షాప్ ఎరువుల దుకాణంలో మేలగ్ర కంపెనీకి సంబంధించిన డ్రిప్ ఎరువు 3737ను నకిలీదిగా గుర్తించడంతో రైతులు షాక్కు గురయ్యారు. తాను కొనుగోలు చేసిన ఎరువులు నకిలీవని తేలడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు దీనిపై మొదట సోమల అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్కు ఫిర్యాదు చేశారు. అయితే వ్యవసాయ అధికారి ఈ వ్యవహారంపై ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం కందూరు గ్రామ రైతులంతా కలిసి సోమల పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. రమేష్ కార్నర్ షాప్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమల సిఐ సాయి ప్రసాద్కు రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ ముందే ప్రధాన రోడ్డుపై రైతులంతా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అందరి అన్ని షాపులు చెప్పండి.